శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము శని వక్రగతి ప్రభావం గురించి తెలుసుకోబోతున్నాము. 2026 27 జూలై రోజున శనిదేవుడు మీన రాశి లోపల వక్రగతి చెందబోతున్నాడు. ఈ వక్రగతి లోపల కనుక మీరు శని ప్రభావం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రాశికి ఫలితం ఏదైతే ఉంటుందో ఒకేలా ఉండదు, వేరేలా ఉంటుంది. సో యాక్చువల్లీ వక్రగతి అంటే ఏంటి తెలుసుకోండి. ఒక ప్లానెట్ ముందుకెళ్తున్నాడు, మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనకకి వెళ్తున్నాడు. ఇది వక్రగతి ప్రభావం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి. డైరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు డైరెక్ట్ వాళ్ళు ముందుగానే దృష్టి ఉంటుంది, కానీ ఎప్పుడైతే రెట్రోగేట్లో అవుతారో అప్పుడు వాళ్ళ సంబంధం వెనకాల ఉన్న భావంతో పాటు కూడా నడుస్తూ ఉంటుంది. మరి ముందున్న భావంకి సంబంధం ఉండదా అంటే తప్పకుండా దానికి కూడా ఉంటుంది, దాంతో పాటు వెనకాల ఉన్న భావానికి కూడా ఉంటుంది. ఇక్కడ చిన్న మిన్ కన్సెప్షన్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఏళ్ళనాటి శనికి సంబంధించి ఇక్కడ కొద్ది బాధ భయపడుతుంటారు కి ఏళ్ళనాటి శని ప్రభావం ఎలా ఉంటుందని. చూడండి, ఒక మాట చెప్తా. ఏళ్ళనాటి శని ఎవరికైతే అయిపోయిందో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఏళ్ళనాటి శని సంబంధించి రాదు. ఒక మాట తెలుసుకోండి. ఎందుకంటే చాలా మంది మళ్ళీ మీకు ఏళ్ళనాటి శని వచ్చుద్దా అంటే కాదు, అది వేరే కాన్సెప్ట్ ఉంది, దానికి దీనికి సంబంధం అసలు లేదు. మీరు భయపడకండి, ఇది ప్రత్యేకంగా కొన్ని రాశులకు వర్తించుద్ది అని. ఇంకో విషయం తెలుసుకోండి, శనిదేవుడు వక్రగతి చెందడం అంటే ఇది కర్మాధిపతి వక్రగతి చెందడం. మామూలుగా ఇది వక్రగతి ఏదైతే కన్సెప్షన్స్ ఉందో ఇది మనం దీనికి సంబంధించి చాలా భయపడతాం, ఇక ఇలా అవుతుందా అలా అవుతా అనుకుంటాం. కానీ యాక్చువల్లీ ఏదైనా ప్లానెట్ కనుక వక్రగతిలో కనుక ఉన్నట్లయితే దాని దగ్గర పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, దాని దగ్గర పవర్ ఎక్కువగా ఉంటుంది. మిగతా గ్రహాలకైతే ఉంటుంది, కానీ ఈ ప్లానెట్ ఏదైతే ఉంటుందో రెట్రోగేట్ ప్లానెట్ ఇది కొద్దిగా బలమైన ప్లానెట్ అయితే ఉంటుంది. దీని ప్రభావం కూడా బలంగానే ఉంటుంది. ఇక జాతకం లోపల శనిదేవుడు భావ అనుసారంగా పరిణామాలు అయితే మారుతుంటాయి, కానీ శనిదేవుడికి 3 కారకత్వాలు ఫిక్స్ ఉన్నాయి. ఇవి శనిదేవుడు తప్పకుండా మనకి ఇచ్చి తీరుతాడు. మొదటిది ఏంటంటే శనిదేవుడు ఏ పని ఎప్పుడు సమయానికి కానివ్వడు. ఆ శనిదేవుడు జాతకంలో యోగ కారకుడైన కావచ్చు, అకారకుడైన కావచ్చు, మారకుడైన కావచ్చు. రెండోది ఏంటంటే జాతకం లోపల శనిదేవుడు ఏ భావంలో కూడా ఉండనివ్వండి, ఆ భావానికి సంబంధించిన దుఃఖము తప్పకుండా మనం అనుభవించి తీరాల్సిందే, తప్పది కాదు అక్కడి నుంచి మనం. మూడో విషయం ఏంటంటే శనిదేవుడు మామూలుగా అందరికి ఇస్తుంటాడు, కానీ దీన్ని చాలా మంది అంత గుర్తు పెట్టుకోలేకపోతుంటారు. శనిదేవుడు విశేషంగా కారకత్వం ఏంటంటే కర్మ కారకుడు. సాటర్న్ ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మన దగ్గర కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో ఇది అర్థం చేసుకున్నట్లయితే ఇక సాటర్న్కి సంబంధించిన భయపడాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే శనిదేవుడికి అర్థం చేసుకోరో వాళ్ళ జీవితం లోపల కొద్దిగా భయక్రాంతులు అవుతూనే ఉంటుంటారు. సో పర్వాలేదు, ఎవరి వాళ్ళ మనకి మిస్కన్సెప్షన్స్ లా నడుస్తుంటే ఒక మాట చెప్తా. ఈ శనిదేవుడు ఎంతవరకు ఉన్నాడు చూసుకున్నట్లయితే 2026 ఈ సంవత్సరం 11 డిసెంబర్ వరకు శనిదేవుడు మీన రాశిలోనే వక్రగతిలో ఉండబోతున్నాడు. రాశి మార్పు జరగదు, అంటే మీన రాశిలోనే ఉంటాడు, రెట్రోగేట్లో ఉంటాడు. డిగ్రీలో చేంజ్ అవుతుంది. డిగ్రీ స్టార్టింగ్ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ రాశి చేంజ్ అయ్యాడు, కానీ ఈసారి రాశి చేంజ్ అవ్వదు, కేవలం నక్షత్రం అయితే అది కూడా ఈ సంవత్సరం అక్టోబర్ నెల లోపల నక్షత్రం మారుతుంది. రేవతి నక్షత్రం నుంచి ఉత్తర భాద్రపద నక్షత్రం లోపల శనిదేవుడు అక్టోబర్ లోపల వెళ్తాడు. కానీ అంతవరకు అయితే రేవతి ఫలితాలే నడుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క రాశికి దీని ఫలితాలు వేరేలా ఉన్నాయి. పరిహారాలు ఒక మాట చెప్తా, మరి అంత భయపడకండి. ముందుగా శనిదేవుడు ఏదో చేస్తుంది అది కాదు, ముందుగా ఏంటంటే అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం మీరు ప్రయత్నించండి. మీరు అర్థం చేసుకునే దానికన్నా ఎక్కువ మీరు భయపడినట్లయితే నేను చెప్పింది మీకు ఏం అర్థం అవ్వదు. ముందు తెలుసుకోండి, ఓకే? ఏది ఎక్కడ ఏ ప్లానెట్ ఎలా ఉన్నా కూడా మన పని అయితే మనం తప్పకుండా చేయాల్సిందే. కానీ చేస్తే ఏంటంటే ఏ ప్లానెట్ ప్రభావం మన మీద ఎక్కువ ఉంది, దాని అనుసారంగా కనుక మనం నడుచుకున్నట్లయితే భయపడాల్సిన అవసరం అయితే మనకు అస్సలు ఉండదు. ఇప్పుడు మీ రాశి కోసం ఈ ప్రభావం శనిది వక్రగతి ప్రభావం ఏ ప్రకారంగా ఉండబోతుంది చూసుకోబోతున్నాము. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది.
కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే శని ప్రభావం ఎలా ఉండబోతుంది చూడండి. సింహరాశి వరకు మాట చెప్తా. 6th హౌస్, 7th హౌస్, అలాగే విశేషంగా 2nd హౌస్, దాంతోపాటు 11th హౌస్ కూడా రాబోయే రోజులు యాక్టివేట్ కాబోతుంది. సో ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, రాబోయే రోజులు సింహరాశి వారికి ఏ ప్రకారంగా ఉండబోతుందని. రాబోయే రోజులు సింహరాశి వారికి కొన్ని ప్రాప్తి యోగాలు అయితే ప్రబలంగా ఉన్నాయి. ప్రాప్తి యోగం అంటే తెలుసుకోండి ఏంటంటే దక్కాల్సిన యోగం. ఇత పూర్వం చాలా రోజుల నుంచి మీరు దేనికోసం అయితే చాలా గట్టిగా ప్రయత్నించుతున్నారు, అది దక్కే అవకాశం రాబోయే రోజులో ఉంది. ఎప్పుడు ఉంది తెలుసుకోండి. అది ఉత్తర భాద్రపద నక్షత్రంలో వచ్చినప్పుడు శనిదేవుడు. ఈ ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఎప్పుడు వస్తాడంటే మీరు అక్టోబర్ ఆ టైం లోపల వస్తాడు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల లోపల మీరు అనుకునే కొన్ని అప్పుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి అంతవరకు ఏమవుతుందంటే అంతవరకు విశేషంగా మీ ఫైనాన్స్, అలాగే అంతవరకు విశేషంగా ఏంటంటే మీ 11th హౌస్ యాక్టివేట్లో ప్రబలంగా నడుస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక మాట చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ సింహరాశి వారికి హెల్త్ లోపల విశేషంగా ఫోకస్ చేసి పెట్టుకోండి. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ప్రాబ్లం క్రియేట్ అయినా కూడా దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా మీరు రాబోయే రోజుల్లో ఎలా అయినా మీరు చేసుకోగలుగుతారు. అది కంపల్సరీ అయితే కనపడుతుంది. అని ఇంకో విషయం తెలుసుకొని కొన్ని ఖర్చులు రాబోయే రోజుల్లో అవుతాయి. రాబోయే రోజుల్లో కొద్ది హాస్పిటల్కి ఎక్కువ తిరగడం రావడం అవుతుంటుంది. ఇంకో విషయం ఏంటంటే దాంపత్య జీవితం లోపల కొన్ని చిన్న చిన్న కలహాలు మీరు చూడగలుగుతారు. ఈ కలహాలు ప్రత్యేకంగా దేనివల్ల అంటే వర్క్ వల్ల. అంటే మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, వాళ్ళకు అప్పచెప్పిన పనులు సరిగ్గా చేయలేకపోవడం వల్ల కోపం అయితే పెరుగుద్ది. వాళ్ళ పరిస్థితి వేరేలా ఉంటుంది, కానీ మీరు వాళ్ళ గురించి వేరేలా అర్థం చేసుకోవడం వల్ల ఇది కొద్దిగా అంత సరైనమైన విషయం అయితే కాదు. అండ్ ఇంకో విషయం తెలుసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ సింహరాశి వారికి ఉద్యోగం లోపల సడన్లీ కొన్ని ట్రాన్స్ఫర్స్ అయితే కనబడుతున్నాయి. పరివర్తన యోగం అయితే కనపడుతుంది. జాబ్ చేంజ్ చేసే అవకాశం రాబోయే రోజుల్లో అయితే ఉండబోతుంది. అని చేసేటప్పుడు తొందరపాటు చేయకండి, రిస్క్ తీసుకోకండి. ఎవరైనా పరామర్శ తీసుకొని చేయండి తప్ప మీకు తోచినక మీరు చేసినట్లయితే ప్రభావం వేరేలా అవుతుంది. 6th హౌస్ మీద విషయంగా శని సంబంధం ఉండడం వల్ల కొన్ని గుప్త శత్రువులు రాబోయే రోజుల్లో మీ పైన హావీ చేసే అవకాశం ఉంది. కోర్టు కేసు లాంటివి ఏమైనా మీకు నడుస్తున్నట్లయితే అక్కడ కొన్ని ఖర్చులు ఎక్కువగా అవుతాయి. జడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీ దగ్గర వచ్చే అవకాశం కొద్ది కష్టంగానే చెప్పుకోవచ్చు. అని ఇంకొక విషయం తెలుసుకోండి, ఇక్కడ మీరు ఏదైతే కంటిన్యూ పని చేస్తున్నారో ఇప్పుడు అది రాబోయే రోజుల్లో చేసే పని లోపల బ్రేక్స్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అని కొన్ని లిమిటేషన్స్ ఓవర్ డ్రాఫ్ట్ అవ్వడం వల్ల కొన్ని సంబంధాలు కూడా దూరం అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. 2nd హౌస్కి అలాగే 8th హౌస్కి సంబంధం ప్రాపర్టీతో పాటు ఉండడం వల్ల ఆర్థికం లోపల సడన్లీ గెయిన్స్ అయితే వస్తాయి. ఇన్సూరెన్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, ఎల్ఐసి నుంచి కావచ్చు, అక్కడ సడన్లీ గెయిన్స్ అయితే మీకు కనపడుతున్నాయి. కానీ దాంతోపాటు మన దగ్గర నుంచి కొన్ని పోతాయి కూడా, అవి కూడా తెలుసుకోండి. ఫాదర్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో ఫాదర్కి సంబంధించిన కొన్ని ఖర్చులు మీరు చూడగలుగుతాడు వాళ్ళ హెల్త్ వల్ల. అని ఫాదర్కి సంబంధించిన కొన్ని ప్రేమ రాబోయే రోజుల్లో తగ్గే అవకాశం మీ పైన కనపడుతుంది. అని ఓవరాల్ ఒక మాట చెప్పాలంటే మీ స్నేహితులు కావచ్చు, మీ సామాజిక క్షేత్రంలో ఉన్న మీ
ఏదైతే మీ వాల్ ఉందో, మన అనే వాల్ ఏదైతే మీది ఉందో వాల్ గోడ, ఆ గోడ ఆ వాల్ ఏదైతే ఉందో అంత బలంగా రాబోయే రోజుల్లో కనిపించట్లేదు. సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ టైం బాగుందా బాగాలేదని కాదు, ఈ టైం ఓన్లీ ఫర్ అవేర్నెస్ ఫర్ యువర్ సెల్ఫ్. ఏ ప్రకారంగా అవేర్నెస్, ఏ డిసిజన్ తీసుకునేటప్పుడు, ఏ మాట మాట్లాడేటప్పుడు, ఏది చేసేటప్పుడు ఆలోచించే చేయండి. ఆలోచించకుండా కనుక మీరు ఏదైనా చేసినట్లయితే ప్రభావం తీవ్రంగా ఉంటాయి. శని వక్రగతి సమయం లోపల అష్టమ స్థానంలో పైగా వక్రగతిలో ఉన్నట్లయితే సడన్లీ చాలా చేస్తాడు. అని ఈ మార్పులు ఇలాంటివి అయితే ఉండవు, చాలా పెద్ద మార్పులు అయితే మీరు చూడగలుగుతారు. ఒక మాట చెప్తున్నా, సమాజం లోపల మీరు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ఒకవేళ మీరు సామాజికం లోపల కొద్దిగా ఒక అధికారాన్ని కనుక మీరు హ్యాండిల్ చేస్తున్నట్లయితే, విశేషంగా పబ్లిక్ పట్ల మీది సంబంధం చాలా పొలైట్లో ఉండాలి. అక్కడ కనుక మీరు ఏదైనా హార్ష్గా ప్రవర్తించినట్లయితే నేను చెప్పాను అలా అవుతుంది. ఓకే, ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. కానీ శని వక్రగతి ప్రభావం ఇది కొద్దిగా మీకు నెగటివ్గా అని చెప్పవచ్చు, మరింత పాజిటివ్ అని చెప్పలేను. బికాజ్ ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం నాకు అదొక పాయింట్ కాబట్టి చెప్తున్నాను. అని మీ జాతకంలో కనుక ఈ టైంలో కనుక మీ జాతకంలో కనుక కుంభరాశిలో కనుక శని గోచరం ఉన్నట్లయితే కెరియర్ లోపల కొద్ది జాగ్రత్తగా మీరు తప్పకుండా ఉండాల్సిందే. మీరు ఏవైతే చూసుకొని పని చేస్తున్నారో అవి కొద్దిగా నెమ్మదిగా మీ దగ్గర నుంచి జారిపోయే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో చూసుకొని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.